కూడా ఒకసారి మాట్లాడదాము. గుట్కా తిని అసలు ఒక మంచికి మానవత్వానికి తేడా లేకుండా ఉన్న మినిస్టర్ గారు కొడాలి నాని గారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక సీనియర్ సభ్యులు పైగా ఇంకోటి ఆయన ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి అలాంటివి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే గుట్కా తినటము నేరం అంటున్నారా? నేరమే అంటారు కదండి. గుట్కా తినడం నేరం అయితే గవర్నమెంట్ బ్యాన్ ఎందుకు చేయట్లేదు? గవర్నమెంట్ ఎక్కడన్నా గుట్కా కనపడితే దాన్ని ఆ కంపెనీ ఈ పాన్ మసాలా అని యాడ్ ఎందుకు వస్తున్నాయి? పలుకు పలుకులో కేసరి అని ఒకటి వస్తుంది యాడ్. ఎందుకు వస్తుంది యాడ్? అది ఏంటది? అది ఏంటది? గుట్కానే కదా, పాన్ మసాలానే కదా. ఎందుకు వస్తుంది ఆ యాడ్? ఎవరెవరు ఇస్తున్నారు యాడ్ దానికి? గవర్నమెంట్ కాదు, ఏ సినిమా నటులు ఇస్తున్నారు, కోట్లు తీసుకొని ఇస్తున్నారు. మరి వాళ్ళు తినమంటున్నారు, వీళ్ళు తింటున్నారు. మీకు షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ తినమంటే వాళ్ళు తినమంటున్నారు కాబట్టి ప్రజలు తింటున్నారు. ప్రజలు తింటాం తప్పని ఎట్లా అవుతారు? వాళ్ళు తినమని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళని బొక్కలేయండి ఫస్ట్. ఓకే, కొడాలి నాని గారి మీద మర్డర్ కేసులు కూడా ఉన్నాయని విన్నాము. పైగా జైలుకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయని విన్నాం. అండ్ మోర్ దెన్ ఆయనకి ఏమన్నా ఎదురు మాట్లాడితే చంపిన ప్రయత్నాలు కూడా చేశారు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏవే ప్రశ్నలు అయితే లేస్తుందో మీరు అవే మాట్లాడుతున్నారు. ఒక కేసు చూపించండి. మర్డర్ చేసినారంటే ఒక ఎఫ్ఐఆర్ అవ్వాలి కదా. కేసులు ఎవరు ఉన్నాయా? ఒక కేసు అన్నా జైలుకి వెళ్ళారంటారు. ఎప్పుడు జైలుకి వెళ్ళారు చెప్పండి? కొడాలి నాని జైలుకి ఎప్పుడు వెళ్ళినారో చెప్పండి? ఆయన 4 times 5 times ఎమ్మెల్యే ఆయన గుడివాడ నుంచి. ఎప్పుడు ఏ కేసులో వెళ్ళినాడు చెప్పండి? ప్రచారాలకు ఏముంది, చేస్తూనే ఉంటారు. సో ఇదంతా ప్రచారమే అంటారు, డౌటే లేదు. సరే, ఓకే. మాజీ మంత్రి రోజా గారి గురించి, ఆర్కే రోజా గారి గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. తిరుపతి దర్శనానికి కూడా టికెట్లను అమ్ముకున్న సందర్భాలు చూసామని చెప్పేసి, అండ్ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో కోట్లు కుంభకోణాలు చేసిన విషయం కూడా ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు, పైగా చర్చిస్తున్నారు కూడా. దాన్ని ప్రజలే మాట్లాడుకుంటలేదు, టీడీపీ మాట్లాడుతుంది. అంటే టీడీపీకి మాట్లాడాల్సిన అవసరం ఏమొస్తుంది? అది జరిగింది కాబట్టే మాట్లాడుతున్నారు కదా. చెప్తున్నా కదా, వాళ్ళు దానికి కేటాయించింది 169 కోట్లు ఎంతో బడ్జెట్. ఆడుదాం ఆంధ్ర అవినీతి ఎంత జరుగుతుంది? 160. మీరు మీ మైక్ ఏదో కొన్నారు, మీ కంపెనీ మీకు డబ్బులు ఇచ్చింది కొనుక్కరమ్మని. డబ్బులు ఇస్తే 200 రూపాయలు 500 రూపాయలు, అది 500 రూపాయలు పెట్టి మీరు బిల్ తీసుకొచ్చి ఇచ్చినారు. తర్వాత మీ మీద దాని మీద 5,000 రూపాయలు అవినీతి జరిగిందంటే మీకు ఇచ్చిందే 500. దాంట్లో వానికి ఎంతో కొంత ఇవ్వాలి కదా షాప్ వానికి. దాంట్లో మహా అయితే మీరు 100నో 200లో మీరు మిగిల్చుకోగలరు. సో 169 కోట్ల బడ్జెట్లో 400 కోట్లు ఎట్లా అవినీతి అవుతుంది? ఎట్లయితుంది? దాన్ని బట్టి అది నిజమా కాదా తెలుసుకోవచ్చు కదా. సో ఇది కూడా అసత్య ప్రచారమే అంటారు అయితే మీ దృష్టిలో? ఆ బడ్జెట్కి కేటాయింపులు ఎంత, దాని ఆరోపణలు ఎంత చూస్తే అర్థమైపోతుంది అసత్య ప్రచారాలు అవునా కాదా అని.